అంటే కోర్టు దృష్టిలో ఇప్పటికీ ఇది ఒక మిస్సింగ్ కేసు కింద ఉందా అంతే కోర్టు దృష్టిలో, కానీ లాకప్ డెప్ చేశారు అనేది వీళ్ళ ఆరోపణ. అవును. ఒకవేళ వీళ్ళు ఏమన్నా ఇప్పుడు సిఏ నాగరాజ్ సస్పెండ్ తో ఇవేమన్నా బయటకు వస్తాయి నిజాలు, బయటకు రాకూడదని సస్పెండ్ చేశారు. నాగరాజు నన్ను అడిగితే అతను నోరు విప్పాలి, లేకపోతే అతను ఇరుక్కుపోతాడు, ఉరి శిక్ష దాకా వెళ్తాడు. ఇవాళ తప్పించుకున్న ఒకవేళ రేపు పొద్దున్న రేపు గవర్నమెంట్ మారిందంటే కనుక వదిలిపెట్టరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కోపం ఉన్నది కాబట్టి ఆ కోపం తీర్చుకోవడానికి ఈవెన్ కమిషనర్ కూడా వాళ్ళు వదిలిపెట్టరు. రాకూడదని కోరుకుంటే ఓకే, జగన్ రాకపోతే వీళ్ళు అదృష్టవంతులు, వస్తే గనక ప్రమాదకరం వీళ్ళకి. ఎందుకు అంటే ఇప్పుడు ఆ అమ్మాయిది ఉంది కదా ఈ కేసు, ముంబై కాదంబరి జత్వాని అనేది, అమ్మాయి కేసులో ఏం చేశారు, ఏమీ జరగల, మర్డర్లు జరగలేదు, రేపులు జరగలేదు. జిందాల్ అనేటటువంటి అతన్ని అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసింది, జిందాల్ జగన్ కి చెబితే జగన్ పోలీసులు చెబితే పోలీసులు అమ్మాయిని హెరాస్ చేసి ఆ కేసు రోజున అటెండ్ కాకుండా అడ్డుపడ్డారు. అమ్మాయి సాక్ష్యం చెప్పాల్సిన రోజున అటెండ్ కాకుండా అడ్డుపడ్డారు. కేసు క్లోజ్ అయిపోయింది. ఆ రోజున కోర్టు మేనేజ్మెంట్ కోసం వీళ్ళు ఇక్కడ చేశారు, అమ్మాయిని విత్డ్రా చేసుకోమని చేసుకోనంటే ఆ పని చేశారు. ఇది ఆనాడు జరిగింది. ఇందులో మటర్లు లేదు, ఏం లేదు, అధికార దుర్వినియోగం చేశారు జిందాల్ కోసం. జిందాల్ని ఏమైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా? పెట్టలేదు కదా. కానీ ఎవరిని, డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టారు.